ప్రేమ ఉందక్క, అందుకే మళ్ళీ నువ్వేమైపోతావో అని, నువ్వు ఇద్దరి మీద కోపంతో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటావేమో అని తను భయపడి నాకు ఫోన్ చేశాడు. రాక్క వెళ్దాం ఇంటికి, బావకి ఇంకా నీ మీద ప్రేమ ఉంది, ఆ ప్రేమే మీ ఇద్దరిని ఒకటి చేస్తుంది అని మీనాని తీసుకొని ఇక ఇంటికైతే వెళ్తాడు. శివ అయితే అప్పుడే ఇక పార్వతి అయితే కోపంలో, నువ్వు మీ అత్తగారింటికి వెళ్తావని అనుకున్నాను కానీ ఇలాగ చేస్తావని అనుకోలేదమ్మా, నీ కాపురం నిలబడాలని నీతో అలా కఠినంగా మాట్లాడాను అని పార్వతి అయితే మీనాతో చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా జరుగుతూ ఉండంగానే ఇక సత్యం అయితే భోజనం చేయకుండా అలా కూర్చొని ఉంటాడు. అప్పుడే ఇక సత్యం దగ్గరికి తన ఫ్రెండ్ అయితే వస్తాడు బాలుతో కలిసి. ఏంట్రా సత్యం, ఏంటిదంతా, నిన్న అరెస్ట్ చేయడం ఏంట్రా అని అంటూ ఉంటే, ఏమో నాకు అదే అర్థం కావడం లేదన్నయ్య, అసలు ఎవ్వరు మాట్లాడించినా ఆయన మాట్లాడడం లేదు, ఉలుకు పలుకు లేకుండా అలా కూర్చొని ఉండిపోతున్నారు అని అంటూ ప్రభావతి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అలా బాధపడుతూ ఉంటే, చూడ్రా నీ గురించి నీ పిల్లలు నీ భార్య ఎంత బాధపడుతున్నారో, నోరు తెరిచి మాట్లాడరా, ఏదైనా తిను అని అంటూ ఉంటాడు. రంగనాథ్ అయితే అప్పుడే, లేదురా నాకేమీ తినాలనిపించడం లేదు, నన్ను వదిలేయండి ఒంటరిగా అని సత్యం అంటూ ఉంటాడు. నాకు జరిగిన అవమానమే గుర్తుకొస్తుందిరా, జీవితంలో అసలు ఎరగని అవమానాన్ని పడ్డాను అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే, రేయ్ ఆ రవి పెళ్లి చేసుకున్నాడు, వాడు వెళ్ళిపోయాడు పెళ్ళాంతో, నువ్వెందుకురా బాధపడుతున్నావు, రేయ్ నువ్వు అసలే వీక్గా ఉన్నావు, కొంచెం తినరా అంటూ ఇక తినిపించబోతూ ఉంటాడు. అప్పుడే సత్యం అయితే సడన్గా కళ్ళు తిరిగి పడిపోతాడు. సత్యం సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడంతో సత్యాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు బాలు కారులో అయితే. అప్పుడే డాక్టర్ అయితే చెకప్ చేసి, సత్యం 3 రోజుల నుంచి ఏమీ తినడం లేదు డాక్టర్, అందుకే నీరసంగా కళ్ళు తిరిగినట్టున్నాయి అని అంటూ ఉంటాడు. సత్యం స్నేహితుడైతే అప్పుడే ఇక డాక్టర్ అయితే చెప్తూ ఉంటాడు, తను వీక్గా ఉన్నమాట నిజమే, కానీ తను కళ్ళు తిరిగి పడిపోయింది ఎందుకో తెలుసా, ఆయన 2 కిడ్నీలు చెడిపోయాయి, ఈ విషయం ఆయనకి కూడా తెలీదు, ఆయన శరీరంలో ఎటువంటి సింటమ్స్ లేవు, కానీ ఇప్పుడు తను ఫుడ్ తినక ఇలా ఉండేసరికి ఆ నిజం బయటపడింది. కొన్ని రోజులు ఇలాగే వదిలేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం. మీలో ఎవరైనా ఆయన బ్లడ్ గ్రూప్కి ఏదైనా కూడా సేమ్ బ్లడ్ గ్రూపే అయితే ఆయనకి ఎవరొకరు కిడ్నీ ఇవ్వండి, లేకపోతే ఆయన ఎక్కువ రోజులు బ్రతకరు అని చెప్తూ ఉంటారు డాక్టర్లు అయితే. అప్పుడే బాలు, నా బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి అని అంటూ అందరూ కూడా బ్లడ్ శాంపిల్స్ అయితే ఇస్తారు. ఎవరిది కూడా పని చేయదు. అప్పుడే ఇక ప్రభావతి అయితే సత్యం గురించి ఏడుస్తూ ఉంటుంది. అన్నయ్య ఆయనకేం కాదు కదా అని అంటూ ఉంటుంది. ఏం కాదమ్మా ప్రభావతి, నువ్వేమీ భయపడుకో, సత్యం మళ్ళీ నవ్వుతూ బయటికి తిరిగి వస్తాడు అని అంటూ ఉంటే, ఇంతలో మౌనిక మీనాకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. అప్పుడే ఇక మౌనిక అలా చెప్పడంతో, నాది మావయ్య గారిది సేమ్ బ్లడ్ గ్రూప్ అయితే నేనిస్తాను మావయ్య గారికి కిడ్నీ అని అంటూ ఉంటుంది. మీనా అది విని మౌనిక అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. వదిన, నిన్ను మాత్రం కళ్ళెదురుగా చూస్తే అన్నయ్య కిడ్నీ ఇవ్వనివ్వడు, హాస్పిటల్లో పెద్ద గొడవ చేస్తాడు, అందుకనే నువ్వు వెనుక వైపు గేటు నుంచిరా, నేను అక్కడే ఉంటాను, మనిద్దరం డాక్టర్తో మాట్లాడదాము అని అంటూ ఉంటే, సరే మౌనిక అని బయలుదేరుతుంది మీనా అయితే. ఇక మీనా బయలుదేరిన తర్వాత అప్పుడే ఇక మీనా హాస్పిటల్కి వస్తుంది. వచ్చి డాక్టర్ని కలుస్తుంది. సరేనమ్మా, మీ కిడ్నీయే ఆయనకి ఆపరేషన్ చేసి పెడతాము అని చెప్పడంతో ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటుంది మౌనిక అయితే. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు అని మౌనిక దగ్గర మాట తీసుకుంటుంది మీనా. ఇక మీనా మాట తీసుకున్న తర్వాత అప్పుడు ఇక హాస్పిటల్లో ఆపరేషన్ అయితే సిద్ధం చేస్తారు. మీ నాన్నకి కిడ్నీ ఇవ్వడానికి టోనర్ దొరికారని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు బాలు అయితే. ఇక ప్రభావతి కూడా, అతను ఎవరిస్తున్నారో కానీ వాళ్ళ కాళ్ళకి మొక్కి జీవితాంతం రుణపడి ఉంటాను అని ప్రభావతి అంటూ ఉంటుంది. తర్వాత ఇక ఆపరేషన్ అయితే చేస్తూ ఉంటారు. ఆపరేషన్ పూర్తయ్యి సక్సెస్ అవుతుంది. అప్పుడే పార్వతి అయితే శివని తీసుకొని హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తుంది. ఎందుకు వచ్చావు నువ్వు? నా భర్త చనిపోయాడో లేదో ఉందామని చూద్దామని వచ్చావా? నీకులాగే నేను కూడా బతకాలనుకుంటున్నావా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది పార్వతిని. ప్రభావతి అయితే
అప్పుడు ఇక పార్వతి అన్న మాటలకి, అది కాదు వదినా, నేను నా కూతుర్ని సమర్థించడం లేదు, తను చేసింది తప్పే, కానీ తను చాలా మంచిది, తను ఏ సందర్భంలో చేసిందో కొంచెం అర్థం చేసుకోండి అని పార్వతి అంటూ ఉంటుంది. ఇక పార్వతి అలా చెప్తూ ఉన్నా సరే ప్రభావతి మీనా గురించి తప్పుగా మాట్లాడడం చూసి మౌనిక ఓర్చుకోలేకపోతుంది. ఇంకా చాలమ్మా, ఇంకా చాలు, నువ్వు వదిన గురించి చెప్పింది చాలు. వదినే లేకపోతే ఈరోజు నాన్న ప్రాణాలతో ఉండేవాడు కాదు. నాన్నకి కిడ్నీ ఇచ్చింది ఎవరనుకుంటున్నావు? మన మీనా వదినే అని మౌనిక అయితే నిజం చెప్తుంది. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అయితే ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు మౌనికను. అవునన్నయ్య, నాన్న ఈరోజు ప్రాణాలతో ఉండడానికి కారణం వదినే. వదిన ఆపరేషను సక్సెస్ అయింది వదిన కిడ్నీ ఇవ్వడం వల్లే అని అంటూ చెప్తూ ఉంటుంది మౌనిక. అయితే ఇక మౌనిక అన్న మాటలకి, ఇప్పుడు మీనా ఎక్కడుంది మౌనిక అని చెప్పంగానే పరిగెత్తుకుంటూ వెళ్తాడు మీనా దగ్గరికి. మీనా అప్పటికి స్పృహలోకి ఉండదు. ఇక మీనాని చూసి నిన్ను తప్పుగా అనుకున్నానని మీనాకి ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.